ప్రైజ్ లాట్. మరి ఈ సమయం ముందు దేవుని యొక్క నామమును బట్టి దేవుడు ఎంతగానో ఈ యొక్క ప్రశస్తమైన అవకాశాన్ని మనకి ఇవ్వడం అనేది జరిగింది. మరి దేవుని యొక్క వాక్యం వింటున్న మన జీవితంలో దేవుడు ఎంతగానో ఆయన కృపలో మరి అరుదైన వాగ్దానం ద్వారా దేవుడు ఎంతగానో మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మరి ఈ ప్రశస్తమైన వాతావరణంలో దేవుడు ఎంతగానో ఆయన వాక్యాన్ని ధ్యానించుకోవడానికి ఇక ఉదయకాల సమయంలో దేవుడు మనకి ఎంతగానో అవకాశం ఇచ్చాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ పరిశుద్ధ గ్రంథంలోంచి ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 31వ వచనంలో అంటున్నాడు కదా, సమస్తమైన దేశమును, కోపమును, క్రోధమును, అల్లరి, దోషణ వీటన్నిటినీ కూడా మరి సకల విధమైన దుష్టత్వమును మరి వీటన్నిటిని కూడా విసర్జించాలని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. ఈ చదవబడిన లేఖనంలో అపోస్తలుడైన పౌలు ఏం చెప్తున్నాడంటే, క్రైస్తవునికి ఇది తగినది కాదు, క్రైస్తవుడు ఇలా ఉండాలి, ఒక దేవుని యొక్క బిడ్డ ఇలా ఉండాలి అనే విషయాన్ని మనకు క్షుణ్ణంగా బోధిస్తూ ఉన్నాడు. కాబట్టి ఇక్కడ మనం దేవుని యొక్క నామమును బట్టి మరి ఎక్కడున్నా మన యొక్క జీవితంలో మనం ఒక రియాలిటీ క్రిస్టియానిటీగా మనం జీవిస్తున్న జీవితం, ఆ లివింగ్ అనేది క్రిస్టియానిటీ అనగా నేను ఒక క్రీస్తు కొరకు నేను జీవిస్తున్నాను అనే విషయాన్ని అపోస్తలుడైన పౌలు కూడా అంటాడు కదా, నా మట్టుకు బ్రతుకుట క్రీస్తే, చావైనా క్రీస్తు కొరకు లాభమే అంటాడు. దేవుని కొరకు మనం జీవించాలి. దేవుని కొరకు మనం జీవించినప్పుడు దేవుడు తప్పకుండా మన పట్ల గణనీయమైన కార్యాన్ని మన పట్ల చేస్తూ ఆయన మనలను మన యొక్క జీవిత మార్పు కొరకు దేవుని యొక్క మందిరము ఎంతగానో దేవుని యొక్క వాక్యమైన ప్రియులరా ఎంతగానో తోడ్పడుతూ ఉంది. వాక్యం విని దాని ప్రకారం గైకొన్నవాడు ఎలా జీవిస్తాడు? తన యొక్క కోపము, ద్వేషము, కపటము, అసూయ వీటన్నిటిని కూడా విసర్జిస్తాడు కదా. అట్లాగే అవి మానినప్పుడే నిజమైన దేవుని బిడ్డమని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అలాగే మనం క్షమించడానికి సంసిద్ధంగా ఉంటాం. కొన్ని విషయాలు కొంతమంది ఆ క్షమాగుణమును అలుసుగా తీసుకున్న వాళ్ళు చాలామంది ఉంటారు. అలాగే తగ్గింపు జీవితం అనేది ఒక క్రైస్తవునికి, కానీ ఆ తగ్గింపు జీవితాన్ని కూడా వేరేలా చూసే యొక్క ప్రజలు ఉన్నారు. అయితే నీవు పరలోక రాజ్యానికి దేవుని యొక్క వారసుడుగా, దేవునికి సంబంధించిన ప్రియులైన వాడుగా నీవు ఉంచబడి ఒక పరిస్థితుల్లో దేవునికి అనుగుణమైన జీవితాన్ని నువ్వు జీవించాలనేదే ఈ లోకం. కాబట్టి నా ఎద్దుకు వచ్చి మీరు నేర్చుకోండి అంటాడు ప్రభు, నా కాడి తేలిగ్గా ఉందంటాడు. ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా నా ఎద్దుకు రండి అంటాడు దేవుడు. నేను సాత్వికుడును, దీన మనసు కలిగిన వాడును అంటాడు. అలాగే మీరు నా ఎద్దుకు వచ్చి నేర్చుకోండి అంటాడు దేవుడు. ఆయన ఎద్దుకు వచ్చి మనల్ని నేర్చుకోమని చెప్తాడు. దేవుని యొక్క ఎన్ని గుణపాఠాల్లో ఆయన వాక్యం ద్వారా మనం నేర్చుకోగలుగుతున్న ప్రియులారా, ఈ మాటలు వింటున్న నీ జీవితంలో ఒకవేళ అటువంటి యొక్క ద్వేషభావం కలిగిన వాడుగా ఉన్నావేమో, దయచేసి వాటన్నిటిని కూడా వదులుకొని నీవు దేవునికి భయమును భక్తిని కలిగి ఆయన అడుగుజాల్లో నడిచేవాడుగా ఉండాలి. గోదావరిలో ఉన్న మరి చాలా చేపలు ఉన్నాయి, కానీ అందులో పులసగా మారింది. అలాగే ఆ పులస చేపకు చాలా ధర పలుకుతోంది. దానికోసం ఆ యొక్క వేటగాళ్ళు ఎంతగా ప్రయాసపడుతున్నారు. అది ఒక్కటి దొరికితే చాలు, మాకు చాలా విలువ అని దాని కొరకు కొనేవాళ్ళు కూడా ఎంతో ఆప్షన్ పెట్టుకుని తిరుగుతూ ఉన్నారు కదా. అలాగే ఈ లోకంలో ఒక క్రైస్తవుడు కూడా చాలా ప్రత్యేకింపబడిన వారు, లోకమునకు నువ్వు వెలుగైన వాడుగా అని చెప్తున్నాడు. అందుకు నీవు జీవిస్తున్న ఈ జీవితంలో దేవుని యొక్క నామమును బట్టి మనము ఎదుటివానికి బలహీనంగా కనబడవచ్చు, లేకపోతే వాళ్ళకి అలుసుగా మనం కనబడవచ్చు, లేకపోతే మనల్ని ఎవరు కేర్ చేయలేకపోవచ్చు. కానీ దేవుడు మనల్ని చూస్తున్నాడు కదా. అందుకు దేవుని యొక్క సన్నిధిలో నీ పక్షముగా వ్యాజ్యమాడే దేవునికి మనం లోబడి ఉందాం. దేవునికి ఒక గొప్ప అవకాశం ఇద్దాం. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.